హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. అండ్ మనం ఈరోజు చేయబోయే రీడింగ్ ఆల్రెడీ తమ్నేల్ చూసి ఉంటారు కదమ్మా. బేసికలీ నేను ఈ రీడింగ్ మీద ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ నుంచి చేద్దాము కర్మల్ రిలేటెడ్గా అని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో ద రీజన్, బికాజ్ ఏ రోజుకి ఆ రోజు యూనివర్స్ నాకు ఈరోజు ఇది చేయండి అమ్మా అని చెప్పడం, నేను దాని మీద చేయడం అట్లా వెళ్ళిపోతుంది. బట్ 1.5 మంత్ ముందే ఈ టాపిక్ మీద చేయాలని ఎప్పటి నుంచో నాకు ఐడియా ఉంది. బట్ అది డిలే అయిపోతుంది. ఐ డోంట్ నో వై. ఈరోజు అండ్ మనకి వన్ ఆఫ్ వ్యూవర్ నాకు మెసేజ్ చేశారమ్మా వాట్సాప్లో, ఈ ఈ టాపిక్ రిలేటెడ్లీ చేయండి అని చెప్పేసి 2-3 డేస్ బ్యాక్ చేసినట్టున్నారు. అగైన్ అప్పుడు కూడా నేను కొంచెం హెస్టిక్ బిజీ షెడ్యూల్ వల్ల మర్చిపోయాను. చేస్తానండి అని చెప్పాను. బట్ ఇంకా ఈరోజు అగైన్ మార్నింగ్ మెసేజ్ చేశారు వారు, చేస్తా అన్నారు కదా మేడం అని చెప్పేసి. సో ఇంక నేను డెఫినెట్లీ ఇంక ఆల్రెడీ నేను చెయ్యాలి అనుకున్న టాపిక్ ఇది అందరిలో వెళ్ళాలి. డెఫినెట్లీ యూనివర్స్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారు వ్యూవర్స్కి అని చెప్పి నేను చాలాసార్లు అనుకున్నానమ్మా. సో దట్ ఆయన రూపంలో ఆమె నాకు తెలీదు ఎవరు అనేది, అసలు ఏం తెలియదు నాకు. వారి రూపాన నాకు అగైన్ గుర్తు చేశారు. బేసికలీ నేను అలానే మర్చిపోతున్నాను అని చెప్పేసి అగైన్ గుర్తు చేసి ఈరోజు ఈ రీడింగ్ ఖచ్చితంగా చేయాలి అని నాకు యూనివర్స్ నుంచి కూడా నాకు బ్లెస్సింగ్ వచ్చిందమ్మా. సో దట్ నేను ఆ విధంగా ఈరోజు ఇట్లా ఈ రీడింగ్ మీద చేస్తున్నాం. ఓకే, అంటే 1.5 మంత్ నుంచి ఇది డిలే అవుతూ వస్తున్న దాన్ని మనకి ఆ పర్సన్ రిలేటెడ్గా యూనివర్స్ నాకు గుర్తు చేశారు. ఓకే, అండ్ తర్వాత నేను యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు కూడా నాకు గ్రీన్ సిగ్నల్ రావడం అట్లా అయిపోయింది. ఓకే అమ్మా, సో దట్ ఈరోజు నేను ఈ టాపిక్ని చూస్ చేసుకున్నాను. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఐఎమ్ సేయింగ్ ఇట్, ఇప్పుడే చెప్పేస్తున్నాను, దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ ఆల్. ఓకే, అందరికీ ఈ పర్టికులర్ పర్సన్, ఈ పర్టికులర్ రాశి అని కాదమ్మా, ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది. ఓకే, ఎస్పెషలీ ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ కొన్ని సంఘటనలను మనకు అర్థం కావు. ఎట్లా అంటే ఎందుకు నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అని డెఫినెట్లీ మీరు అనుకుంటూ ఉంటారు, ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. నేను ఎవరికి ఏ తప్పు చేయను కదా, ఏ తప్పు చేశాను అసలు అని రీకలెక్ట్ చేసుకుంటూ ఏం తప్పు చేశాను, నాకు ఈరోజు ఈ పొజిషన్ వచ్చింది, నేనే ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాను అన్న సిచ్యువేషన్స్ మీరు చాలాసార్లు చాలా రకాలుగా అట్లా అలోన్గా మీలో మీరు సఫర్ అవుతున్న డేస్ అనేవి చాలానే వచ్చి ఉంటాయి మీకు. ఓకే, ఎందుకు ఈ బాధలు మళ్ళీ మళ్ళీ నన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి అన్న క్వశ్చన్ మీలో ఖచ్చితంగా వస్తుందమ్మా. దానికి మనకి ఈరోజు ఈ రీడింగ్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి ఇక్కడ. ఓకే, 100% వ్యూవర్స్కి ఉంటాయి, రైట్? కానీ సమాధానం మాత్రం బయట కాదు, లోపల ఉంటుందమ్మా మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా. కొన్ని బాధలు ఏంటంటే ఈ జన్మలో ప్రారంభం కావమ్మా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ జన్మలో చేసిన తప్పుల్ని మీరు రీకలెక్ట్ చేసుకుంటే వచ్చే సమాధానం కాదు అది, అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, అవి పాత కర్మల ప్రతిఫలము అనేది మీరు ష్యూర్లీ రియలైజ్ అవ్వాల్సిన విషయం. ఓకే, మీకు గుర్తు లేకపోయినా కూడా మీ ఆత్మ గుర్తుంచుకుంటుందమ్మా. ఓకే, మీ పాస్ట్లో జరిగిన ఏవైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో అవి డెఫినెట్లీ మీ ఆత్మకి తెలుసు, మీకు గుర్తుండవు. ఓకే, మనసు అర్థం చేసుకోకపోయినా యూనివర్స్ న్యాయం చేస్తూనే ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ ఇక్కడ. ఓకే, ఈరోజు ఈ రీడింగ్ చాలా డీప్ అమ్మ, వెరీ ఇంపార్టెంట్ రీడింగ్. ఇది సాధారణ లవ్ రీడింగ్ అయితే కానే కాదు. ఓకే, ఇది మీ జీవితంలో జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న కర్మ రహస్యం గురించి తెలుపుతున్న రీడింగ్. స్వయాన యూనివర్సే మీకు చెప్పాలనుకుంటున్న మెసేజ్ అమ్మ. ఓకే, మీరు అనుభవిస్తున్న బాధ ఎందుకు వచ్చింది అసలు? ఓకే, అది ఏ బాధన్నా కానివ్వండి, బాధే అది. అసలు ఎందుకు వచ్చింది అది? ఇది శిక్షణ లేక శుద్ధీకరణ, మిమ్మల్ని మీ ఆత్మని శుద్ధీకరణ చేసే ప్రక్రియ. ఈ కర్మ ఎప్పుడు ముగుస్తుంది? ఇది మీ ఆత్మని ఎలా మార్చుతుంది? అలాగే ఈ మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మనం ఈ రీడింగ్లో ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. ఓకే అమ్మా, మీరు ఈ రీడింగ్ని ఆకర్షితులయ్యారు, ఎస్పెషల్లీ థంబ్నెయిల్ చూసి ఆకర్షితులై చూస్తున్నారు అంటే కూడా ఇది యూనివర్స్ మీకు ఒక సత్యాన్ని చూపించాలి అనుకుంటున్నారు ఈ రీడింగ్ ద్వారా అనేది. అందుకని నేను మీకు చెప్పాను ముందే, ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుందమ్మా అని చెప్పేసి. రాజులతో సంబంధం లేదు, మీకు సంబంధించిన మెసేజ్ అనేది కన్ఫామ్గా ఈ రీడింగ్లో ఉంటుంది. ఓకే,
మీ బాధ వెనుక ఉన్న దివ్యమైన కారణాన్ని అర్థం చేసుకునే సమయం వచ్చిందని మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలమ్మా ఈ రీడింగ్ ద్వారా. ఓకే. బిఫోర్ నేను కార్డ్స్ షఫిల్ చేసి యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ని చూసే ముందు మనం యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. ఓకే అమ్మా. చాలా ప్రశాంతంగా డీప్ బ్రీత్ తీసుకొని ఫోకస్ చేయండి అమ్మా. చాలా ఇంపార్టెంట్ రీడింగ్. ఓకే. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, ఏంజిల్స్, ఈ రీడింగ్ చూడబోయే ప్రతి ఒక్కరి ఆత్మకు సంబంధించిన నిజమైన కర్మ సత్యాన్ని స్పష్టంగా తెలియజేయండి యూనివర్స్. వారి జీవితంలో జరుగుతున్న బాధ వెనుక ఉన్న కారణాన్ని ఈ టారోడెక్స్, అలాగే నేను యూనివర్స్ గైడెన్స్ డెక్ కూడా యూజ్ చేస్తానమ్మా ఇక్కడ. టారోడెక్స్, యూనివర్స్ గైడెన్స్ డెక్ అండ్ ఏంజిల్ డెక్స్ ద్వారా నిజాయితీగా మాకు స్పష్టంగా మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ రీడింగ్ ద్వారా తెలియజేయండి యూనివర్స్. ఈ రీడింగ్ ద్వారా వారికి భయం కాకుండా అవగాహన, బాధ, ఆ బాధ ఏదైతే పడుతున్నారో వారికి ఆ బాధకి సంబంధించిన సమాధానం వచ్చి వారికి శాంతి రావాలి యూనివర్స్. ఈ రీడింగ్ ద్వారా వారికి ఎటువంటి డౌట్స్ కాకుండా స్పష్టత అనేది రావాలి. వారి పాత కర్మలు శాంతితో ముగిసి కొత్త ఆశీర్వాదాలకు మార్గం కలిగించండి యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఎవ్రీ టైమ్. కార్డ్స్ షఫిల్ చేసుకుందామమ్మా. ఫస్ట్ మనం టారో కార్డ్స్ ద్వారా చూసినాక నేను దెన్ లేటర్ యూనివర్స్ గైడెన్స్ డెక్ని అండ్ ఏంజల్స్ నుంచి కూడా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది చూద్దాం. ఓకే. నాకు తెలిసి కొంచెం లెంగ్దీ అవుతుంది, బట్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే. ఫస్ట్ కార్డ్ సెట్. యూనివర్స్ నా ద్వారా మీకేం చెప్పాలనుకుంటున్నారో అనే సబ్జెక్ట్ కంప్లీట్గా మీకు వెళ్ళాలి, మీకు చేరాలి. ఓకే. దట్స్ మై ఇంటెన్షన్. సెకండ్ కార్డ్ సెట్. థర్డ్ కార్డ్ సెట్. ఫోర్త్ కార్డ్ సెట్. ఫిఫ్త్ కార్డ్ సెట్ అండ్ సిక్స్త్ కార్డ్ సెట్. ఓకేమ్మా. పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి చూద్దాం ఇప్పుడు మనం. సెవెంత్ కార్డ్ సెట్. ఎయిత్ కార్డ్ సెట్. నైన్త్ కార్డ్ సెట్. 10th card set, 11th one and 12th one. Okay. First card set, the Hierophant, 8 of Cups, 8 of Wands, Knight of Cups, 3 of Pentacles, the Moon, King of Cups, Temperance, the Chariot, the Fool, Ace of Pentacles, the Hermit. ఓకే. ఇప్పుడు మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా.
ఫైనల్లీ మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. దెన్ లేటర్ మనం యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏంజెల్స్ గైడెన్స్ కూడా తీసుకుందాం. ఓకే. చాలా నీరసంగా ఉందమ్మా. బాడీ పెయిన్స్, చాలా టైర్డ్‌గా ఉంది. ఓకే. చూడండమ్మా, మనకి ఫస్ట్ కార్డ్ సెట్ ద హీరోఫెంట్ వచ్చింది. ద హీరోఫెంట్ కార్డ్ ఏంటంటే ఇక్కడ ఇది పాత కర్మకు ప్రధాన సూచన. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్స్ చెప్పుకోండి అమ్మా యూనివర్స్‌కి మనస్ఫూర్తిగా. పాత కర్మకి ప్రధాన సూచన అని మనకి ఫస్ట్ కార్డ్ సెట్‌తోనే యూనివర్స్ మన రీడింగ్‌కి ఆన్సర్ ఇచ్చేశారు కార్డ్స్ ద్వారా. ఓకే. గత జన్మ లేదా ఏంటంటే వాగ్దానాలు ఉంటాయి కదమ్మా! మీరు చేసిన పాత జన్మలో వాగ్దానాలు, ఆధ్యాత్మిక బంధాలు ఉంటాయి చూడండి. గురు శిష్య బంధాలు ఉంటాయి కదమ్మా! ఆధ్యాత్మిక బంధాలంటే గురు శిష్యుని బంధాలు ఉంటాయి కదమ్మా! వాటి కార్మిక్ కనెక్షన్ ఉందని చెప్పేసి మనకి ఈ కార్డ్ మనకి క్లియర్‌లీ కన్వే చేస్తుందమ్మా. మీరు ఎదుర్కొంటున్నది ఈ ఫేజ్ అంతా కూడా ఖచ్చితంగా కర్మల వల్ల మాత్రమే జరుగుతుంది అని మీకు ఈ కార్డు సూచిస్తున్నారు. ఓకే. చాలా క్లియర్‌గా సూచిస్తున్నారు. ఫస్టే మనకి ఆన్సర్ వచ్చేసింది. మీరిప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది మొత్తం గూడా మీ కర్మల యొక్క ఫలితము. ఓకే. 8 ఆఫ్ కప్స్ కార్డ్ ఏంటంటే, ఈ జన్మలో మీరు ఏదో వదిలివేయాల్సిన కర్మ ఒకటుందమ్మా. 8 ఆఫ్ కప్స్ అంటే మీరు ఏదో వదిలేయాల్సింది ఒకటుంది. ఓకే. మీరు ఎంత ప్రేమించినా గూడా వదిలిపెట్టడం నేర్పించడానికి మాత్రం ఈ బాధ వచ్చింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంది కదా! అంటే ప్రేమించినా గూడా మనం వదిలేయడం నేర్చుకోవాలి. అది గూడా ఒక కర్మ. ఓకే. ఈ బాధ అది నేర్పడానికే వచ్చింది. మీకు మీ లైఫ్‌లో. బికాజ్ ఈ బాధ, ఈ నొప్పి వస్తేనే మీకు ఉన్న పాత కర్మ తొలుగుతుంది. మీకు అర్థమవుతుందా అమ్మా? అందుకొచ్చిందమ్మా ఈ కర్మ. 8 ఆఫ్ కప్స్ కార్డ్ క్లియర్‌లీ చెప్తుంది మనకి. అండ్ 8 ఆఫ్ వాండ్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే, ఈ కర్మ ఫలితం ఏదైతే ఉందో అది అకస్మాత్తుగా యాక్టివేట్ అయిందమ్మా మీకు. ఓకే. అనుకోకుండా సడన్‌లీ ఒక సడన్ ఈవెంట్, సడన్ బ్రేక్, సడన్ మార్పు, అది సడన్‌గా జరిగింది. ఏం జరిగినా గూడా ఈ కర్మ యొక్క ఫలితం అన్నమాట. కర్మ యొక్క రిజల్ట్ అది. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ జరిగింది మీ లైఫ్‌లో. అది సడన్ బ్రేక్ అవ్వచ్చు, సడన్ చేంజ్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. అది ఏదైతే జరిగిందో అది ఎవరికి వారికి తెలుస్తుంది ఏం జరిగిందా అనేది. అది ఏంటంటే ఈ కర్మ యొక్క ఫలితం. మీరు చేసిన కర్మ యొక్క ఫలితం అమ్మ అది. ఓకే. అండ్ ఇక్కడ మనకి 8 ఆఫ్ కప్స్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ క్లియర్‌లీ ఇది ఒక లవ్ కర్మ కూడా కావచ్చు అని క్లియర్‌లీ మనకి నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ ద్వారా తెలుస్తుందమ్మా. ఎవరో ఒకరు మీ జీవితంలో వచ్చి ప్రేమ చూపించి ఉండాలి. మళ్ళీ అదే పర్సన్ మీ నుంచి దూరమైన ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది కదా! వారంతట వారే వచ్చి ప్రేమను చూపించి వాళ్ళే మళ్ళీ దూరమైన ప్యాటర్న్, ఆ ఎనర్జీ క్లియర్‌లీ కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ అది కర్మ ఎఫెక్ట్. పాస్ట్ కర్మ, ఓల్డ్ కర్మ. ఎంత క్లియర్‌గా చెప్తున్నారమ్మా మనకి యూనివర్స్. ఎంత దయ చూపిస్తున్నారమ్మా. మనం అడిగిన మనకు వచ్చిన ప్రతి డౌట్‌కి ఆన్సర్ ఎంత క్లియర్‌గా చెప్తున్నారు. ఇంత క్లారిటీ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మాటలు రావట్లేదమ్మా. ఇంత క్లియర్‌గా ఒక కార్డ్ తర్వాత ఇంకో కార్డ్ వేరేది ఏదైనా వచ్చినా మీకు ఇక్కడ మీనింగ్ మారిపోతుంది. ఎంత క్లియర్‌గా ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు ఇది చెప్పాలి, ఆ తర్వాత ఇది చెప్పాలి, ఆ తర్వాత ఇది చెప్పాలి. ఎంత క్లియర్‌గా ఇస్తున్నారమ్మా. భగవత్ శక్తి, భగవత్ కృపతోనే పాసిబుల్ అమ్మా అది. భగవంతుడా! థ్యాంక్ యూ తండ్రి. మీకు అర్థమైంది కదమ్మా నైట్ ఆఫ్ కప్స్ అనేది. నెక్స్ట్ 3 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మీకు ఇక్కడ ఈ కర్మ ఏదైతే ఉందో ఒక ట్రయాంగిల్ పరిస్థితి లేదా మూడో వ్యక్తి వల్ల యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని మనకి ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. దట్ ఇన్ ద సెన్స్ మూడో వ్యక్తి, థర్డ్ పర్సన్ ఎనర్జీ కన్వే అవుతుంది. అంటే చూసే వాళ్ళల్లో చాలామందికి థర్డ్ పర్సన్ వల్ల మీరు చాలా ఎఫెక్ట్ అయ్యి బాధపడుతున్న ఎనర్జీ కనిపిస్తుందమ్మా ఇక్కడ.
అది కూడా కర్మ ఎఫెక్ట్ అని మీకు యూనివర్స్ కన్వే చేస్తున్నారమ్మా. అర్థమవుతుందా? థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు చాలామంది, అందరికీ ఉండొచ్చు థర్డ్ పర్సన్ వల్లే సఫర్ అవుతున్నారు ఇంత బాధ అని. నాకు తెలిసి వారే వచ్చి మీ లైఫ్‌లోకి ఇంత నరకం ఇచ్చారు. వారే వెళ్ళిపోయి థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారు. ఆ థర్డ్ పర్సన్ చూజ్ చేసుకోవడం అనేది కూడా ఒక కర్మ అనేది మీకిప్పుడు ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే అమ్మా? చూడండి ఇక్కడ ద మూన్, ద మూన్. ఇక్కడ క్లియర్‌లీ అమ్మ థర్డ్ పర్సన్ వల్లనే క్లియర్‌లీ చెప్తున్నారు. థర్డ్ పర్సన్ వల్ల మాత్రమే ఇక్కడ క్లియర్‌లీ థర్డ్ పర్సన్ ఉన్నారు. నేను ఎవ్రీడే చేసే రీడింగ్స్ ఈ మధ్య రీసెంట్‌లీ, పాస్ట్‌లో కాదు, రీసెంట్‌లీ జరిగిన రీడింగ్స్‌కి దానికి క్లారిఫికేషన్ ఈ రీడింగ్ చేయండి అని నాకిప్పుడు అర్థమవుతుందమ్మా. ఈ రీడింగ్ చూసినాక నాకనిపిస్తుంది. ఎవ్రీడే మీకు థర్డ్ పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఎనర్జీస్ ఏంటి? ఆర్ట్ రిలేటెడ్‌గా మనం చేస్తున్నాము. రైట్? ఆర్ అసలు మీ పర్సన్ ఎట్లా ఉన్నారు? వారి ఫీలింగ్స్ ఏంటి? వారి ఎమోషన్స్ ఏంటి? అనేది చూస్తున్నాం. అసలు మీరు ఇంత సఫర్ అవ్వడానికి కారణం ఏంటో మీకు తెలియడం కోసం యూనివర్స్ ఈరోజు నాతో ఈ వీడియో చేపిస్తున్నారు. అది మీకు తెలియడం కోసం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంత స్ట్రాంగ్ మెసేజెస్ ఇస్తున్నారు. ఇంత స్ట్రాంగ్‌లీ. ద మూన్ కార్డ్ ఇది హిడెన్ ట్రూత్ ఉన్నాయమ్మా. ద మూన్ కార్డ్ అంటే హిడెన్ ట్రూత్ ఇక్కడ చాలా హిడెన్ ట్రూత్స్ ఉన్నాయి. మీకు కనిపించని భయము, ఘోరమైన మోసము, గత జన్మ భావోద్వేగాల గాయాలు, చాలా దారుణమైన ఎమోషన్, భరించలేని బాధమ్మ. భరించలేని బాధ కనిపిస్తుంది మీలో నాకు. కార్డ్ ద్వారానే చూపిస్తున్నారు. కమ్ము చీకటిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత బాధను మోస్తూ జీవిస్తున్నారు. ఏదో బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారంతే. ఎవరి కోసం బ్రతుకుతున్నారో, దేనికోసం బ్రతుకుతున్నారో తెలీదు. రేపన్నా మారకపోతదా? రేపన్నా నా జీవితం మారకపోద్దా? నేను అడిగింది నా తండ్రి ఇవ్వకుండా ఉంటారా భగవంతుడు? రేపటి గురించి ఆశ పెట్టుకుంటూ ఈరోజు బతికేస్తున్నారంతే. ఏడుపొస్తూ ఒక గంట ఏడుస్తూ తుడుచుకొని మళ్ళీ మీ కళ్ళని మీళ్ళే తుడుచుకొని మళ్ళీ జీవితం కొనసాగించాలి కదా! కొనసాగిస్తున్నారు అంతే. ఏదో అంటే ఏదో లాగేస్తున్నారు. తప్పదమ్మా మరి కర్మ నుంచి ఎవరూ కాపాడలేరు. మీరు ఈ జన్మలో చేసిన పాపాలైతే కాదమ్మా. చాలా హార్ట్ వెయిటెడ్ అయిపోయిందమ్మా ఈ ఎనర్జీస్ చూస్తుంటే. మీరు పడే బాధ చాలా హార్ట్ వెయిటెడ్ అయిపోయింది. కింగ్ ఆఫ్ కప్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మీరు చాలా ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్ పర్సన్ అమ్మ. చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు బాధపడినా కూడా బయటికి చూపించరు. ఈ కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మ మీ ఎమోషన్ మెచ్యూరిటీని టెస్ట్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అది మనకి కింగ్ ఎప్పుడు ఎట్లా ఉంటారు? ఒక హుందాతనం చూపిస్తూ ఉంటారు. బాధల్లో కూడా ఒక హుందాతనం. ఇంత ఘోరమైన కష్టాల్లో కూడా తన హుందాతనం ఎప్పుడు అదే మీరు. మీరు ఎన్ని కష్టాలొచ్చినా మీ ఎమోషన్స్‌ని మీలో మీరు ఒంటరిగానే సఫర్ అవుతున్నారు గానీ, బయటికి ఎక్కడా గూడా ఎవరి దగ్గర గూడా మీ హుందాతనాన్ని తగ్గించుకోవట్ల. అలానే ఉండాలమ్మా. అలానే ఉండాలి. మంచి పని. ఎవరు తీరుస్తారు మన బాధని? భగవంతుడు తప్ప ఎవరు తీరుస్తారు? ఎవరికీ వ్యక్తం చేసుకోవద్దు మీ బాధ. భగవంతుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర వ్యక్తం చేసుకోవద్దు. నెగెటివ్‌గా పోర్ట్రే చేసుకొని నవ్వుకుంటారు. తప్ప ఇంకేం చేయరు వారు. కాబట్టి భగవంతుడే మీ తండ్రి. మీరు భగవంతుని బిడ్డలు. అంతవరకే. అర్థమవుతుందా? అమ్మా! ఇంత మంచి పర్సన్స్ ఇంత స్ట్రగుల్ అవుతుంటే నాకు కష్టంగా ఉందమ్మా. ఆ భగవంతుని కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. మా వ్యూవర్స్ అందరికీ వారి యొక్క ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలు. వాళ్ళకి ఇకపైనన్నా దయచేసి కరుణామయులు తండ్రి మీరు మా వ్యూవర్స్‌ని కరుణించి వారి యొక్క కర్మల నుంచి కాపాడండి ప్రభు. వారి యొక్క కర్మల నుంచి కాపాడండి. వారిని రక్షించండి. వారికి మంచి రోజులు ఇవ్వండి ప్రభు.
దయచేసి వారికి మంచి రోజులు ఇవ్వండి. వారు చాలా బాధపడుతున్నారు. చాలా రోజుల నుంచి నలిగిపోతున్నారు. ఎందుకు జీవితం బతుకుతున్నారో గూడా వారికే తెలీదు. ఏదో బతికేస్తున్నారంతే. మీకు తెలియంది కాదు, నేను చెప్పగలిగిందాన్నంత కాదు తండ్రి. మీరు ప్రతీదీ చూస్తున్నారు. కాకపోతే నా రిక్వెస్ట్ దయచేసి, దయచేసి కాపాడండి. వారి కర్మల్ని తీసివేయండి ప్రభు. ఇది మనకి టెంపరెన్స్ కార్డ్ ఏం చెప్తుందంటే అమ్మ, యూనివర్స్ ఈ కర్మను బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇది శిక్ష కాదు అని మీకు కన్వే చేస్తున్నారమ్మా త్రూ టెంపరెన్స్ కార్డ్ ద్వారా. మీరు శిక్షలా ఏదైతే ఫీల్ అయ్యి నరకం చూస్తున్నారో అది శిక్ష కాదమ్మా, సరి చేస్తున్నారు. ఏదైతే కర్మ ఉందో పాస్ట్ కర్మని సరి చేస్తున్నారు మీకు ఇక్కడ అని మీకు యూనివర్స్ గుర్తు చేస్తున్నారమ్మా. ఓకే, అది కూడా మరి నిజమే కదమ్మా. మరి మీకు తెలియనిదే కాదు కదా, మీరు ఆధ్యాత్మిక డివైన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసారు. కర్మలు అనేవి ఉంటే అవి ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సిందే అని తెలుసు కదా. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాము మీకేమి అని చూడండి అమ్మా. ఇప్పుడే బాధపడ్డాను, భగవంతుడు ఎలా చెప్తున్నారో చూడండి అమ్మా. కర్మని బ్యాలెన్స్ చేస్తున్నాము, ఇది శిక్ష కాదమ్మా, జస్ట్ మీ కర్మని బ్యాలెన్స్ చేయడానికి సరి చేస్తున్నాము అని చెప్తున్నారమ్మా టెంపరెన్స్ కార్డ్ ద్వారా. ద చారియట్, మీరు ఈ కర్మ ఏదైతే ఉందో మీరు చేసిన కర్మ, ఆ కర్మను జయించడానికి వచ్చిన ఆత్మ, మీ ఆత్మ ఆ కర్మను జయించడానికి వచ్చిన ఆత్మమ్మ. మీరు స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాల్సిందే అని త్రూ చారియట్ కార్డ్ ద్వారా మీకు కన్వే చేస్తున్న స్ట్రాంగ్ మెసేజ్. అర్థమవుతుందమ్మా? ఎంత బాగుందమ్మా, బాగుంది. అర్థం చేసుకొని స్ట్రాంగ్గా ఉండండి. ఓకే, స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ద ఫూల్ కార్డ్ ఏం కన్వే చేస్తుంది ఇక్కడ మనకి, ఇది మీకు ఒక కొత్త ఆరంభం మీకోసం ఉన్నది అని మీకు చూపిస్తున్నారు ఫూల్ కార్డ్ ద్వారా. పాత కర్మ ముగిసే దశలో ఉంది, కొత్త ఆరంభం దశ వస్తుంది మీ లైఫ్లోకి అని చెప్పి మీకు ద ఫూల్ కార్డ్ ద్వారా చెప్తున్నారు. ఇంత చక్కగా ఇచ్చారమ్మా మనకి యూనివర్స్. ఈ ఫూల్ కార్డ్ ఇక్కడ వస్తే, ఈ మూన్ కార్డ్ ఇక్కడ వస్తే, ఈ ఫుల్ కార్డ్ ఇక్కడ వచ్చి ఈ మూన్ కార్డ్ ఇక్కడ వస్తే అర్థం మొత్తం మారిపోద్ది. మీరు ఇప్పుడు కొత్త స్టేట్ ఎక్కడ, మూన్ అంటే అగైన్ మీరు ఫేస్ చేసినవి మనకి ఎంత చక్కగా చెప్పారమ్మా. బాగుందమ్మా. ఇదే భగవంతుని ప్రజెన్స్, ఇదంతా భగవంతుని ప్రజెన్స్. నేను ఫీల్ అవుతున్నాను బేసికలీ కార్డ్స్ని ఇట్లా ఎందుకు అంటున్నానంటే భగవంతుని ప్రజెన్స్ని ఫీల్ అవుతున్నాను. భగవంతుని శక్తిని తీసుకుందాము, స్వార్థపరురాల్ని, భగవంతుని శక్తి అంతా నాకే కావాలి అని చెప్పి స్వార్థపరురాల్ని, నాకు ఇవ్వండి, నాకే స్వార్థం చూడండి, స్వార్థపరురాల్ని. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ కొత్త అవకాశము, కొత్త జీవితము, కొత్త స్థిరత్వము, కొత్త సంబంధంలో కూడా కొత్తదనం మనకి ఇక్కడ చూపిస్తున్నారమ్మా. అర్థమవుతుందా? కొత్త జీవితం ఉన్నది మీకు ఒకటి ఉందని చెప్తున్నారు. ఆ కొత్త జీవితం ఏ రకాలుగా కూడా ఉన్నది, మీకు కొత్త స్థిరత్వంలో ఉంది, కొత్త సంబంధం, కొత్త రిలేషన్లో ఉంది, కొత్త ఆపర్చునిటీస్ మీకోసం ఉన్నాయి. ఇవన్నీ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అన్ని 4 వైపులా 4 రకాల వేస్ మీకు అన్ని వైపులా ఓపెన్ అవుతూ ఉన్నాయి ఈ న్యూ ఫేజ్ వచ్చిన వెంటనే అని మీకు చెప్తున్నారు. ఓకే, ద హెర్మిట్ కార్డ్. ఈ కార్డ్ ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్ మీ ఆత్మ అవగాహన కోసం, మీరు మీలోని సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ బాధ వచ్చింది. అర్థమైందమ్మా? ద హెర్మిట్ కార్డ్తో మనకి ఏం కన్క్లూజన్ ఇచ్చారో నేను ప్రతి కార్డుకి కూడా షార్ట్ అండ్ డీటెయిల్ చాలా క్లియర్గా చెప్పాను. చాలా అటు ఇటు మిమ్మల్ని గజిబిజి గందరగోళం చేయడం నాకు ఇష్టం లేదు. మీనింగ్ ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి, మీనింగ్ ఏంటి, యూనివర్స్ ఏం కన్వే చేస్తున్నారు అనేది మీకు చెప్తున్నాను. ఓకే, ఏంటమ్మా ఇది, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు జరిగే ప్రాసెస్ మీ సోల్కి అవగాహన కోసం జరుగుతున్న ప్రాసెస్ అని మీరు రియలైజ్ అవ్వాలి. దాన్ని పెయిన్గా తీసుకొద్దమ్మా, భగవంతుడు చేసే ప్రాసెస్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మీరు మీలోని సత్యం ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికే ఈ బాధ వచ్చిందని యూనివర్స్ ఈ రూపేణ మీకు తెలియజేస్తున్నారమ్మా.
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. ఓవరాల్‌గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది పాత వాగ్దానము, పాత జన్మ యొక్క కర్మమ్మ. పాత జన్మ యొక్క కర్మ. అది లవ్వు, ట్రయాంగిల్ ఎనర్జీ ఇక్కడ క్లియర్‌లీ ఉంది మనకి. ఓకే. థర్డ్ పర్సన్ వల్ల సఫర్ అయ్యే ఎనర్జీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకిక్కడ. లవ్ రిలేషన్‌గా మీకొచ్చిన బాధ, థర్డ్ పర్సన్ రిలేటెడ్‌గా వచ్చిన బాధ అనేది మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే. కానీ ఇప్పుడది బ్యాలెన్స్ దశలోకొస్తుందని మీకు యూనివర్స్ ఇక్కడ చాలా క్లియర్‌లీ కన్వే చేస్తున్నారమ్మా. ఓకే. ఈ కర్మను క్లోజ్ చేయడానికే వచ్చింది మీ ఆత్మ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కర్మ క్లియర్ అయితేనే కదమ్మా మీరు భగవంతుని దగ్గరికెళ్ళగలరు మీరు. కర్మల్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి కదా! కర్మ క్లియర్ అవ్వాలి మనకి. చేసిన పాపాలను క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. మన ఖాతా క్లీన్ అవుతూ ఉంటుంది మనం చేసిన పాపపు ఖాతా. అవునా కాదా? చాలా మనం అందుకనే భగవంతుడు ఏం చేసినా అంతా మన మంచికే అని అనుకోవడం. ఎందుకంటారు? భగవంతుడు ఏం చేసినా అంతా మన మంచికే అని ఎందుకు అనుకోవాలి? మన కర్మ మనకి బ్యాడ్ జరిగినా అది మన కర్మల్ని క్లియర్ చేయడం. మన కర్మల్ని క్లియర్ చేయడం ద్వారా మనం భగవంతునికి దగ్గరగా వెళ్తాం. తీసుకెళ్తున్నారు మనల్ని. అది కూడా మనకి కష్టాలొచ్చినప్పుడు కూడా భగవంతుడు మనతో ఉండి నేనున్నానమ్మా మీకేం కాదు. ఇది జస్ట్ మీ కర్మ క్లియర్ చేసుకోవడానికి ఉన్న చిన్న ప్రాసెస్ అమ్మా. నన్ను నమ్మండి. మీకు పెద్ద పెద్ద అనర్థాలు ఏమీ జరగవు. నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. ఇది తప్పదమ్మా. ఇది కొంచెం మీరు భరిస్తే సరిపోతుంది. నేను క్లియర్ చేసేస్తాను. మీరు చేసుకున్న కర్మల్ని అంటారు. అదమ్మా. ఓకేనా? ఈ బాధ ఏదైతే ఉందో అదైతే శిక్ష కాదు. శుద్ధీకరించడం అనమాట. మిమ్మల్ని శుద్ధీకరించడం. శుద్ధి ప్రక్రియ అనమాట మీరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ కర్మ పూర్తయ్యాక మీకు కొత్త జీవితం అనేది ప్రారంభమవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీరు వదిలిపెట్టిన దాని స్థానంలో యూనివర్స్ పెద్ద బ్లెస్సింగ్ ఇస్తుంది మీకిప్పుడు. ఓకే. భయపడకండమ్మా. మీరు ఈ పాఠం మొత్తంలో కూడా పాస్ అవుతారు. బికాజ్ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి. మంచి రోజులొస్తాయమ్మా. ఖచ్చితంగా. ఖచ్చితంగా అమ్మ. నేను చెప్తున్నాను. నేను ఊరికనే చెప్పను. ఫేక్ హోప్స్ అయితే అస్సలివ్వను. సరేనా? నమ్మండి. అండ్ మనం ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా చూద్దాము. ఏంజెల్స్ అండ్ యూనివర్స్ ఏం చెప్తున్నారు అని చెప్పేసి. తండ్రి, ఈరోజు యూనివర్స్ చాలా పవర్ఫుల్గా రీడింగ్ చేపిస్తున్నారమ్మా. చాలా మీకు ఎలా ఉందో తెలియదు. నాకు మాత్రం చాలా హాయిగా ఉందమ్మా. మనస్ఫూర్తిగా ఉంది. మీకు ఎలా ఉంది ఈరోజు రీడింగ్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. యాక్చువల్లీ నాకు స్టార్టింగ్ ఓపిక కొంచెం లేదమ్మా అన్నట్టు స్టార్ట్ చేశాను. భగవంతుడే తీసుకెళ్ళిపోతారమ్మా. భగవంతుడే తీసుకెళ్ళిపోతారు. అలానే తీసుకెళ్ళిపోయారు చూడండి. ఆయనే నడిపించేసుకుంటారు. ఆయన మీద భారం వేసి నడిచేస్తే ఆయనే తీసుకెళ్ళిపోతారు. అదే మీరు చేయాల్సిన పని కూడా. అర్థమైందా? అందుకనే వీడియో ఎప్పుడూ స్కిప్ చేయొద్దు. మధ్య మధ్యలో ఎటువంటి పాయింట్స్ వస్తాయి నా నోట్లోంచి అనేది తెలీదు. అది నేను చెప్పేది కాదు. భగవంతుడు మీకు చెప్పిస్తున్నారు. ఏ మాట ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఎవరి జీవితాన్ని ఎలా మారుస్తుందో మనకు తెలీదమ్మా. రైట్? అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. థర్డ్ కార్డ్ సెట్. ఓకే. ఏంజెల్స్ నుంచి కూడా మనం ఏంజెల్ గైడెన్స్ డెక్ నుంచి కూడా తీసుకుందాము. ఫస్ట్ కార్డ్ సెట్. దీని నుంచి కూడా నేను ఒక 3 కార్డ్స్ తీసుకుంటాను. సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్. ఓకే. ఫస్ట్ కార్డ్ సెట్ ద లెట్ గో. ఓకే. ద అసెన్షన్ లైట్, ద మూన్ ఫ్లో, డోంట్ స్టాప్. కనిపిస్తుందమ్మా. డోంట్ స్టాప్. ఇక్కడ పెడతాను. ఓకే. డోంట్ స్టాప్.
రిమైన్ పాజిటివ్. ఓకే, అండ్ బీ అజర్టివ్. ఓకే, బీ అజర్టివ్. సో మనం ఇప్పుడు ఈచ్ కార్డ్ని క్లియర్గా ఎలాబరేట్ చేసుకుందాం. ఓకే, మనకి ఫస్ట్ కార్డ్ సెట్ యూనివర్స్ గైడెన్స్ ద్వారా ద లెట్ గో వచ్చిందమ్మా. ద లెట్ గో అంటే వదిలేయడం కదా. సో ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ పాత బాధ, పాత పర్సన్, పాత అపోహలు ఇవన్నీ కూడా కర్మను కట్టి పడేస్తాయి. ఓకే, కాబట్టి లెట్ గో చేయాలి. వదిలినప్పుడు మాత్రమే కర్మ పూర్తవుతుంది. ఓకే, మీరు పట్టుకున్నది ప్రేమ కాదు, బాధని పట్టుకున్నారు. సో అది లెట్ గో చేయాలి అని చెప్పి మీకు ఈ కార్డ్ ద్వారా యూనివర్స్ ఇస్తున్న మెసేజ్. ఓకే, అండ్ ద ఎసెన్షియల్ లైట్ నిజంగానే ఇస్తున్నారమ్మా. ఇది ఊరికే కార్డ్స్ కాదమ్మా. ఇక్కడ కార్డ్స్ రూపంలో యూనివర్స్ మీకు ఏం సమాధానం ఇస్తున్నారు అనేది ఇక్కడ చూడాల్సింది మీరు. ఓకే, ద ఎసెన్షియల్ లైట్ ఇది ఏంటంటే మీ ఆత్మ లెవెల్ ఎట్లా ఉందంటే పైకి అవుతుంది, అంటే లెవెలప్ అవుతుంది. ఓకే, ఓకే, మీ సోల్ యొక్క లెవెల్ ఏదైతే ఉందో అది పైకి వెళ్తూ ఉంది. అన్నీ నేర్చుకుంటూ యూనివర్స్కి నచ్చిన పర్సన్ లాగా లెవెలప్ ఎసెన్షియల్ లైట్, యూనివర్స్ లైట్ దిశగా పైకి వెళ్తూ ఉంది. ఓకే, ఈ బాధ మిమ్మల్ని కిందకి లాగడానికి కాదు, మిమ్మల్ని మీకు స్పిరిచువల్ అవగాహన పెంచడానికి వచ్చింది ఈ బాధ. ఓకే, ఇది ఆత్మశుద్ధి దశ అని చెప్పి మీకు ఈ కార్డ్ ద్వారా యూనివర్స్ కన్వే చేస్తున్న మెయిన్ మెసేజ్. ఓకే, ద మూన్లో ఇదేంటంటే ఏమో మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతము ఫ్లక్చువేట్ అవుతున్నాయి. మూన్లో ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఒకరోజు స్ట్రాంగ్గా ఉంటాయి, మరొక రోజు బలహీనంగా వీక్గా ఫీల్ అవుతూ ఉంటారు మీరు. ఓకే, ఇది కామన్ థింగ్ అట్ ప్రజెంట్ మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్కి. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీ భావోద్వేగాలను నిరోధించవద్దు, వాటిని ఫీల్ చేయండి, కానీ వాటిలోనే మునిగిపోవద్దు. వాటిని ఎలా ఫీల్ అయితే అలా ఫీల్ అవ్వనివ్వండి, వాటిని అరికట్టేసి ఇలా పట్టేసుకుని ఉండొద్దు. బట్ వాటిల్లోనే లీనమైపోయి మునిగిపోయి అదే జీవితం అన్నట్టు ఉండకండి. అప్పుడు ఏమవుతుంది, మీ లైఫే డ్యామేజ్ అయిపోతుంది. మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలి, మీరు మీ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళకూడదు. అది ఎప్పుడు కూడా పెట్టుకోవాలి, మీరు చెప్పిన మాట వినాలి మీ మైండ్. ఓకే, డోంట్ స్టాప్ ఇక్కడ ఏం చెప్తుందమ్మా, ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్. డోంట్ స్టాప్ కనిపిస్తుందా? ఓకే, డోంట్ స్టాప్ అనేది చాలా పవర్ఫుల్ మెసేజ్ అమ్మా. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఈ ప్రాసెస్ మధ్యలో ఆగిపోవద్దు, హీలింగ్ జరుగుతుంది, మీకు కర్మ క్లోజ్ అవుతుంది. ఓకే, మీరు వెనక్కి తిరిగితే సైకిల్ మళ్ళీ మొదలవుతుంది, కాబట్టి మీరు ఆగద్దు, ముందుకు వెళ్తూనే ఉండండి, మధ్యలో ఆగిపోవద్దు, ఈ ప్రాసెస్ మధ్యలో ఆగిపోవద్దు అని చెప్తున్నారు. ఓకే, రిమైన్ పాజిటివ్ అంటే అందరికీ తెలుసు. ఓకే, మీనింగ్ రిమైన్ పాజిటివ్ అంటే ఫేక్ స్టైల్ కాదు. ఓకే, పాజిటివిటీ అంటే ఇది కూడా గడిచిపోతుంది అనే నమ్మకం అమ్మ. ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ ఫేస్ చేసే డేస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గడిచిపోతాయి కొంతకాలానికి. కాబట్టి ఆ పాజిటివిటీలో మీరు ఉండండి. ఇది కొంతకాలమే, ఖచ్చితంగా నాకు మంచి రోజులు వస్తాయి, పాజిటివ్గా ఉండండి, పాజిటివిటీ ఫుల్ ఆఫ్ పాజిటివిటీతో ఉండండి. మీ ఆత్మకి ఇది తాత్కాలిక దశ మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ బీ అజర్టివ్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కార్డ్ ద్వారా ఫైనల్ కార్డ్ సెట్, ఇది చాలా క్లియర్ మెసేజ్ అమ్మ. మీ లైఫ్లో మీ బౌండరీస్ క్లియర్ చేయండి ఫస్ట్. ఓకే, మళ్ళీ అదే బాధ రిపీట్ కాకుండా స్ట్రాంగ్గా నో చెప్పాలి. మీరు నో చెప్పాల్సినటికి నోట్ చెప్పాలి, మీరు బౌండరీస్ సెట్ చేసుకోవాలి మీకు. సో అదే బీ అజర్టివ్. మీ లైఫ్లో మీ బౌండరీస్ మీరు క్లియర్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి, చెప్పాల్సిన వాటికి స్ట్రాంగ్గా నో చెప్పాలి. ఓకే, అది మీకు ఈ కార్డ్ ద్వారా యూనివర్స్ చెప్తున్నారు. కర్మ ముగిసిన తర్వాత అదే ప్యాటర్న్ మళ్ళీ రావద్దంటే మీరు స్టాండ్ తీసుకోవాలి. ఓకే, షూర్ కదమ్మా, మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేశారో అది మీకు ఒక ఎక్స్పీరియన్స్. మీరు అగైన్ మళ్ళీ చెప్పాల్సిన వాడికి నో చెప్పకుండా ఒక బౌండరీస్ పెట్టకపోతే సేమ్ మళ్ళీ అగైన్ మీ లైఫ్లో అగైన్ జరిగే ఛాన్స్ మీరు ఇస్తారా? ఇవ్వకూడదు కదా. సో ఒక్కసారి కర్మ ముగిసిన తర్వాత ఈ ప్యాటర్న్ మళ్ళీ మీ లైఫ్లో రిపీట్ అవ్వడానికి మీరు ఛాన్స్ అనేది ఇవ్వకూడదు, రాకుండా స్టాండ్ తీసుకోవాలి మీరు. ఓకే,
అది త్రూ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన లెసన్ కదా మీకు. ఓకే. త్రూ ఔట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ చూస్తున్నాం చూడండమ్మా. మనకి ఓవరాల్‌గా మనకి యూనివర్స్ కన్వే చేసేదేంటంటే, పాత కర్మ అనేది చూడండి మనకి టారో రీడింగ్‌లో గూడా వచ్చిన సేమ్ మెసేజ్ వచ్చింది. అండ్ యూనివర్స్ ఏంజెల్స్ కూడా మనకి సేమ్ రిలేటెడ్‌గా మెసేజెస్ కన్వే చేస్తున్నారు కదా! పాత కర్మ అనేది ఇప్పుడు మీకు ముగింపు దశలో ఉంది. వదలడం ద్వారా మాత్రమే పూర్తవుతుంది మీకు కర్మ అనేది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. మీ సోల్ లెవెల్ అనేది ఇప్పుడు పెరుగుతుంది. మొత్తము ఆధ్యాత్మికంగా సబ్జెక్ట్ నేర్చుకుంటూ మీరు అది నేర్చుకుంటూ కాదు, సబ్జెక్ట్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మీరు పైకి ఎదుగుతున్నారు. మీ సోల్ లెవెల్‌ని పెంచుతున్నారు. ఆధ్యాత్మికంగా పెంచుతున్నారు. ఓకే. దాన్ని మధ్యలో ఆపకండి. ఓకే. స్ట్రాంగ్ బౌండరీస్ పెట్టుకోండి మీ లైఫ్‌కి అనేది క్లియర్‌గా మనకిక్కడ కన్వే చేస్తున్న మెసేజెస్. ఓకే అమ్మ. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ద రీడింగ్. చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అమ్మ. ప్రతి పాయింట్‌ని కూడా చాలా క్లియర్‌గా మీరు నేర్చుకొని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది డైరెక్ట్‌గా మీకు యూనివర్సే కన్వే చేస్తున్న మెసేజెస్. ఇక్కడ నేనంటూ ఏమీ లేదని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఉందమ్మా. ఓకే. యూనివర్స్ జస్ట్ నా ద్వారా చెప్పించారు. జస్ట్ నేనొక థింగ్. ఓకే. బట్ ఇక్కడ ఇచ్చిన మెసేజ్ మాత్రం మొత్తం యూనివర్స్ చెప్పేదే మీకు సరాసరి. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. మీరు ఈ రీడింగ్ చూసాక మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. బికాజ్ ఐ డోంట్ నో వై నాకు ఈ రీడింగ్ చేస్తున్నప్పుడు చాలా, చాలా, చాలా ఫీల్ అయ్యానమ్మా. మీకు ఎట్లాంటి అనుభూతి కలిగింది అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ ఈస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండమ్మా. అండ్ లైక్ చేసేటప్పుడు హైప్ చేయండి. ఓకే. మనకి యూజ్ అవుతుంది. మెనీ పీపుల్‌కి రీచ్ అవుట్ అవుతుంది. హోప్ యూ అండర్‌స్టాండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అమ్మా. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది వ్యూవర్స్ నుంచి. కొత్తవారు కూడా జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా.